ఇకో తేజాస్ వరల్డ్ క్లాస్ ఎలక్ట్రిక్ బైక్ అతి తక్కువ ధరలోనే. మాస్టర్, ఇప్పుడు రియల్ లైఫ్ లో మీరు ఎలా ఉంటారో అసలు ఎవరికి తెలియదు. రియల్ లైఫ్ లో ఎలా ఉంటారో డి ద్వారా అందరికీ తెలిసిపోయింది. ఎందుకంటే ఆల్రెడీ గురువు కూడా తారా మాస్టరే కాబట్టి ఆమె లేడీ లైన్ ఫెరీషియస్ లేడీ. ఎవరైనా దగ్గరికి వెళ్ళాలంటే 10 సార్లు ఆలోచిస్తారు పెద్ద హీరోలు కూడా. ఆ స్థాయికి ఆమె వెలిగింది, తప్పలేదు. లేడీ కాబట్టి ఇండిపెండెంట్గా సింగిల్గా వచ్చారు కాబట్టి అలా ఉంటేనే ఒక వాల్యూ ఉంటుంది అనేది కొంతమంది అలా థింక్ చేస్తారు కాబట్టి అలా ఉండడం తప్పలేదు. అలా ఉన్నారు కాబట్టి తారా మాస్టర్ అంటే ఇప్పటికి ఒక రెస్పెక్ట్ ఉంది. సేమ్ అదే వాళ్ళ శిష్యురాలు రేఖా ప్రకాష్ మాస్టర్ కూడా ఫాలో అయ్యారు. రేఖా ప్రకాష్ మాస్టర్ దగ్గరికి ఆడవాళ్ళ పక్కన పెట్టి మగవాడు అనేవాడు రావడానికి సాహసం చేయడం కష్టం. ఇంత దూరం నుంచి మాట్లాడాలి, మూమెంట్స్ కూడా చెప్పాలి. ఎందుకంటే డి ద్వారా చూసాం, ఇచ్చి పడేస్తారు ఒక్కొక్కరికి. అలానే ఉంటారు రియల్ లైఫ్ లో మీరు కూడా? మాట్లాడాలి అనుకునే వాళ్ళు మాట్లాడితే నాకే ప్రాబ్లం లేదండి. ఓకే. పిచ్చిగా వచ్చి మాట్లాడాలి అనుకుంటే పిచ్చిగానే ఇచ్చేస్తా. ఓకే. అంటే ఊరికే వచ్చి మాట్లాడాలి. కొంతమంది కొన్ని పిచ్చులు ఉంటాయి. ఆ పిచ్చుల్ని మనం ఏం చేయలేం. సో వాళ్ళు మన మీద ఏదో ట్రై చేస్తూ ఉంటారు. ఆ టైంకి వాళ్ళు కూడా మనం ఖర్చుకి ఇచ్చేస్తే వాళ్ళు వెళ్ళిపోతారు. అంతేగాని ఇచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి అనుకుంటా. బోల్డ్ అని ఉంటాయి. ఇన్ని సినిమాలు పనిచేస్తే ఎంతమంది దగ్గర ఉంటే ఎవరో ఒకళ్ళు మాట్లాడకుండా ఉంటారా? అవన్నీ చాలా కామన్. ఇన్ దాట్ కేస్ మీరు ఏ కంపెనీకి వెళ్ళి ఏ జాబ్ చేసినా ఇలాంటివి జరుగుతుంటాయి. అది అందులో ఏమి తక్కువ ఏదో ఎక్కువ అంతా ఏం లేదు. అందులో మీరు టామ్ బాయ్ స్టైల్లో ఉంటారు కాబట్టి కొంచెం కష్టం. ఇంకా అన్నెసెసరీ థింగ్స్కి వెళ్లకుండా ఉంటే బెటర్. అంటే ఎవడో ఏదో పిచ్చిగా చెప్పాడు, మీరు ఉంటేనే మీకు పిక్చర్ వస్తుంది అంటే, బాబు థ్యాంక్ యూ వెరీ మచ్, నువ్వే పెట్టుకొని ఈ పిక్చర్ అని చెప్పొచ్చు. అలా ఎందుకు చెప్పరో నాకు తెలియదు. సో సమ్ టైమ్స్ ద అదర్ వే రౌండ్ ఆల్సో. సో నేను అవన్నీ ఐ డోంట్ అగ్రీ. డీలో చాలా మంది వచ్చిన మాస్టర్స్ ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీనే కాకుండా నార్త్ను కూడా మిమ్మల్ని ఇన్స్పైర్గా తీసుకుని వెళ్తున్న మాస్టర్స్ కూడా ఉన్నారు. వాళ్ళని చూసినప్పుడు, వాళ్ళ ఎదుగుదలను చూసినప్పుడు వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ అండి. నాకు డీల్లోంచి వచ్చారంటే అసలు ఫస్ట్ గణేష్ గారు కానీ శేఖర్ మాస్టర్ గారు కానీ వాళ్ళంతా వెతుకుతున్నారంటే ఐ ఫీల్ సో ప్రౌడ్. ఇష్టమైన కొడుకున్నాడు అక్కడ, జానీ. నిజంగానే చాలా మంది నా కొడుకు అనుకుంటూ వచ్చారు. బాబు ఆయన ముస్లిము, నేను హిందూ, ఎలాగ కొడుకు అవుతాడు. కానీ ఐ ఫీల్ రియలీ ప్రౌడ్. బాంబే కూడా వచ్చి చేయడం. బట్ వన్ థింగ్ ఏమైందంటే, ఒక చిన్న హ్యాపీనెస్ ఏంటంటే, ఆ పాత్ ఏదైతే ఉందో అది ఇప్పుడు ఈజీ అయిపోయింది. అంత కష్టం కాదు, మేము నడిచినంత కష్టం కాదు. ఆల్రెడీ రోడ్డు వేసేసాం. ఇంకా మీరు రావడమే మీలో ఉన్న ఒక తాకత్, అంతేగాని మిగతా లేదు. రోడ్ అంతా చాలా క్లియర్గా ఉంది ఇప్పుడు. ఎస్పెషల్లీ ఈ ఫీల్డ్కి క్లియర్ ఉంది మాస్టర్. టాలెంట్ ఎవడబ్బా సొత్తు కాదు. ఎందుకంటే డాన్సు మూమెంట్స్ కానీ వాడి దగ్గర ఉన్న టాలెంట్ నచ్చితే ప్రతి హీరో ఇప్పుడు ఎవరి దగ్గర చేసామని అడగట్లేదు, ఛాన్స్ ఇచ్చేస్తున్నా. అదే అంటున్నా, ఇట్స్ ఎవ్రీథింగ్ డిపెండ్ ఆన్ యువర్ జాబ్. మీ జాబ్ మీరు కరెక్ట్గా చేయండి, మీరు ఎక్కడికో వెళ్తారు. మీరు అది ఇంతే నేర్చుకుని మాకు వచ్చేసింది మేము చింపేస్తా ఉంటే రెండో పిక్చర్లోనే కనపడుతుంది. ఓకే, అదే ప్రాబ్లం. సో జానీకి మీకు ఒక ఫైట్ నడిచింది, వచ్చేటప్పుడు వీడియో చూస్తున్నా, నాకు డాన్స్ రాదు, నాకు యాక్టింగ్ రాదంటే మీరు నిజమే అంటారు. సో నువ్వు అర్థం చేసుకోలేవు, నీకు మెచ్యూరిటీ లేదని చెప్పేసి మీరు అనగానే స్టేజ్లో నుంచి దిగేసి వెళ్ళిపోతాడు. ఒక్కసారి మళ్ళీ తన ఇప్పుడున్న సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ అన్ని వేసి ఇప్పుడు వీడియోని కంపేర్ చేస్తున్నారు. అప్పుడు జానీని చూస్తుంటే ఏమనిపిస్తుంది? అప్పుడు ఎలా ఉండేవాడు అసలు జానీ? అలానే ఉంటాడా? లేదండి, షో కోసం అలా చేయాల్సి వచ్చింది. షో అండి, నథింగ్ లైక్ దట్. తనేమి అలాంటి మనిషి కాదు. బట్ హీఈస్ వెరీ బబ్లీ, చాలా లైవ్లీ క్యారెక్టర్. అంతేగాని మరి ఇలా కూర్చొని శేఖర్ మాస్టర్ కాదు, సైలెంట్ క్యారెక్టర్ కాదు. ఓకే, వెరీ జాలీ క్యారెక్టర్. అంతే కనుక దాన్ని తప్పుగా తీసుకోవాల్సిన అవసరం లేదు.